తెలుగు రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టం. కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా అరెస్టులు, అభియోగాలు మరియు కోర్టు విచారణలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం ఆయనను బెయిల్ లభించడంతో ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ జైలు నుంచి విడుదల వెంటనే ఆయన ఎవరిని ఊహించిన విధంగా ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియా వేదికగా వదిలారు. ఈ వీడియో ఇప్పుడు కేవలం టీడీపీ శ్రేణులు కాకుండా సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బెయిల్ మీద బయటకు వచ్చిన నాయకులు కాస్త నిశ్శబ్దంగా ఉండడమే లేక కేవలం తమ న్యాయవాదుల ద్వారా ప్రకటనలు చేయించడము చూస్తున్నాం. కానీ పుట్టా మహేష్ యాదవ్ మాత్రం ఇందుకు భిన్నంగా నేరుగా ప్రజల ముందుకు వచ్చి తన గళాన్ని వినిపించారు. ఆ సెల్ఫీ వీడియోలో ఆయన ముఖ కవళికలు మరియు మాట తీరు చూస్తుంటే ఆయన వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టమవుతుంది. తనపై మోపబడిన అక్రమ కేసులను భయపడేది లేదని, ధర్మం తన వైపే ఉందని ఆయన ఆ వీడియోలో కొండబద్దలు కొట్టారు. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని, తన అరెస్టు వెనుక ఉన్న కుట్రను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ముఖ్యంగా రాత్రి వేళ చీకట్లో సెల్ఫీ వీడియో తీస్తూ తన కార్యకర్తలకు ధైర్యం చెప్పడం ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తను చేయబోయే రాజకీయ పోరాటానికి ఒక సంకేతం అని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ వీడియోలో ఆయన వాడిన పదజాలం నేరుగా అధికార పార్టీని లక్ష్యం చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. తనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూస్తే అది సాధ్యం కాదని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ పరిణామం టీడీపీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమ నాయకుడు జైలు నుంచి రాగానే అంతటి ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం పార్టీకి పెద్ద బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన వాదనలు బలంగా వినిపిస్తున్నప్పటికీ మహేష్ యాదవ్ విడుదలైన వెంటనే విడుదల చేసిన ఈ వీడియో ఆ వాదనలను తిప్పికొట్టేలా ఉంది. ఈ వీడియోలో ఆయన ఎక్కడా తడబడకుండా నేరుగా కెమెరా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం ఆయన వెనుక ఉన్న బలమైన సంకల్పాన్ని చాటి చెబుతుంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే రాబోయే రోజుల్లో కేసులు మరియు కోర్టులు చుట్టూ తిరిగే రాజకీయాలు మాత్రం ముదిరేలా ఉన్నాయి. ఈ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకోవడమే ఈ అరెస్టు ప్రధాన ఉద్దేశమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. మొత్తానికి పుట్టా మహేష్ యాదవ్ వదిలిన ఒక సెల్ఫీ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఆయన తదుపరి అడుగులు ఎలా ఉండబోతాయి మరియు ఈ వీడియోకు అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. రాజకీయాల్లో ఆరోపణలు సాధ్యమే, అయినా ఇలాంటి అనూహ్య పరిణామాలు ఓటర్ల నాడిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను కేవలం ఒక ప్రకటనగా కాకుండా ఒక రాజకీయ అస్త్రంగా చూడవలసి ఉంటుంది.